రెండు రాష్ట్రాలకు సంబంధించింది తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీకి వెళ్తున్నారు. ఆ డీటెయిల్స్ చూద్దాం. రేపు ఎల్లుండి ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. ఎల్లుండి ఢిల్లీలో జలశక్తి శాఖ మంత్రితో ఆయన సమావేశం కాబోతున్నారు. పోలవరం అలాగే బనకచెర్లపై చర్చించే అవకాశం ఉంది. ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఢిల్లీ బాట పడుతున్నారు. ఎల్లుండి ఢిల్లీలో జలశక్తి శాఖ మంత్రితో ఆయన కూడా భేటీ కాబోతున్నారు. ఆయన కూడా పోలవరం బనకచెర్లపైనే చర్చిస్తారని తెలుస్తోంది. మరింత సమాచారం అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపి ఢిల్లీ నుంచి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. గోపి, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ పయనిస్తున్నారు. అలాగే ఇద్దరు కూడా ఒకే అంశం మీద కేంద్ర మంత్రితో మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏంటి, ఇద్దరిని కలవబోతున్నారా కేంద్ర మంత్రి? ఎస్, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా ఢిల్లీ బాట పట్టనున్నారు. పివి నరసింహారావు మాజీ ప్రధాని యొక్క ముఖ్యంగా ఆయన చేసిన సేవలు, ఆయన దేశానికి ఆయన జీవితాన్ని ఏ విధంగా అంకితం చేశారు అన్న అంశాలకు సంబంధించి ప్రధానమంత్రి సంగ్రహాలయంలో జరగబోయే స్పీచ్కి సంబంధించి చంద్రబాబు పాల్గొనబోతున్నారు. అలాగే రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో పర్యటించబోతున్నారు. పలువురు కేంద్ర మంత్రుల్ని రేపు ఎల్లుండు ఆయన కలవబోతున్నట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఎల్లుండు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల అంశాలకు సంబంధించి ప్రధానంగా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు అలాగే నీటి వివాదాలకు సంబంధించిన అంశాలపైన అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి అలాగే జలశక్తి శాఖ మంత్రి, సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ అలాగే ఇరిగేషన్ శాఖ అధికారులు సమావేశంలో పాల్గొనే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఏ విధంగా అవకాశం ఉంది ఈ సమావేశంలో పాల్గొనేందుకు అన్న అంశాలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా జలశక్తి శాఖ ఒక నోట్ పంపించినట్లుగా తెలుస్తుంది. దీని ఆధారంగా ఎల్లుండు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కనుక ఒకవేళ సమావేశం అయితే కనుక కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలకు సంబంధించిన అంశంపైన ప్రధానంగా సమావేశం జరగబోతోంది. రెండు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఏపీలో మళ్ళీ జగన్ పాలన తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నీటి వివాదాలకు సంబంధించి ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఒక తొలి కీలక సమావేశం కాబోతోంది. సో బనకచెర్ల ప్రాజెక్టుని 80,000 కోట్ల ముఖ్యంగా వ్యయంతో నిర్మించాలి అని చెప్పి నదుల అనుసంధానంలో భాగంగా ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. దానికి తెలంగాణ అభ్యంతరం చెప్తుంది కాబట్టి సో తెలంగాణ అభ్యంతరాలు ఏంటి, ఏ విధంగా నష్టపోతుంది, అలాగే ఏపీ చెప్తున్న విషయాలు ఏంటి అన్న అంశాలకు సంబంధించి రెండు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో చర్చించిన తర్వాత కేంద్రం దీనిపైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దీని ఒక కీలక భేటీగా మనం చూడాల్సి వస్తుంది. రెండు రాష్ట్రాల నదీ జలాల వివాదాలకు సంబంధించి చూడాలి ఏ మేరకు ఈ సమావేశం జరుగుతుంది, ఎంతవరకు ఏ అంశాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్రం ముందుస్తారనేది మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపి.